గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు గుజరాత్లో జరిగిన చిన్న స్టోరీ చెప్పబోతున్నాను. అది 1893 ఒక టీచరు పంచాయతీరాజ్ ఎలక్షన్లో నిలబడితే దానికి అపోనెంట్గా ఒక మోతుబర్రి నిలబడ్డాడు. వాడు టీచర్తో ఇలా అంటున్నాడు, నువ్వు జస్ట్ టీచర్వి, నీ దగ్గర డబ్బులు లేవు, నీ మీద అవలీలగా గెలుస్తానని చెప్పేసి విర్రబీగాడనమాట. ఇది తెలుసుకున్న ఒక 18 ఏళ్ల యువకుడు ఆ టీచర్ దగ్గరికి వచ్చి, సార్ మీరు చింతించకండి, నేను ఎలాగైనా మిమ్మల్ని గెలిపించుకుంటానని చెప్పేసి మిగతా స్టూడెంట్స్ అందరిని పోగు చేసుకొని ₹1 ఖర్చు లేకుండా గెలిపించుకొని ఆ తర్వాత స్టేజ్ మీద ఇలా అన్నాడు, అన్యాయం మీద పోరాటం చేయటం నాకు చాలా ఇష్టం, ఆ అవకాశం వస్తే ఎట్టి పరిస్థితుల్లో వదులుకోనని చెప్పేసి అన్నాడు. ఆయన ఎవరో కాదు, మన సర్దార్ వల్లభాయ్ పటేల్. 18 ఏళ్ల వయసులో అలాంటి స్టేట్మెంట్ ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. అదే ఈనాటి కాలం 18 ఏళ్ల యూత్ ఏం చేస్తున్నారంటే, మీది మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా, ఇలాంటి వీడియోలు వైరల్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళ స్టోరీలు చదువుకొని మనం రాబోయే కాలానికి మనం స్ఫూర్తిదాయకంగా నిలవాలని కోరుకుంటున్నా. ఇట్లు మీ రంజిత్. జై హింద్, వందే మాతరం.